నమస్తే, నేను లక్ష్మీప్రియ. ఈరోజు ఈ వీడియోలో పిల్లలకి ఎలా గాయాలు కలుగుతాయి చిన్నప్పుడు అనేది మనం తెలుసుకుందాం. ప్రతి బిడ్డ పుట్టినప్పుడు ఎంతో ప్రేమతో, ఎంతో స్వేచ్ఛగా, అన్లిమిటెడ్ పొటెన్షియల్తో పుడతారండి. కానీ వాళ్ళు పెరుగుతున్న సమయంలో వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు ఏ విధంగా స్వీకరించారు ప్రతి దాన్ని, ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ని వాళ్ళని ఒక వ్యక్తిగా మారుస్తూ ఉంటుంది. ప్రతి బిడ్డ పుట్టినప్పుడు దే డిజర్వ్ ఎవ్రీథింగ్. వాళ్ళకి అన్నీ లభించాలి. ఒక బిడ్డ పుట్టంగానే పాల కోసం దే నీ నాట్ టు ఎర్న్ అని వాళ్ళు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. దే డిజర్వ్ ఇట్. సిమిలర్ గా ప్రతి ఒక్కటి ప్రతి బిడ్డకి అందింపబడాలి. అండ్ దే నీడ్, ప్రతి బిడ్డకి కొన్ని అవసరాలు ఉంటాయి. ఎప్పుడైతే ఆ అవసరాలని వాళ్ళకి అవసరాలు అనేది ఫుల్ఫిల్ అవ్వదో, వాళ్ళ నీడ్స్ అనేది ఫుల్ఫిల్ అవ్వదో, దే బికమ్ ఏ వూండెడ్ చైల్డ్. వాళ్ళు ఒక గాయపడ్డ శిశువుగా మారిపోతూ ఉంటారు. అండ్ ప్రతి ఒక్కరిలో ఇలాంటి వూండ్స్ ఎన్నో ఉంటాయి. ఈ వూండ్స్ నేను మీతో డిస్కస్ చేయడం కానివ్వండి, ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనేది మన తల్లిదండ్రుల్ని నిందించడం కాదండి. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనకి ఏమి ఇచ్చారో వాళ్ళు మనకి బెస్ట్ ఇవ్వాలనే ఇచ్చారు. మనము మన పిల్లలకి ఏమి ఇవ్వాలి అనుకుంటున్నామో మనం బెస్ట్ ఇస్తాం. కానివ్వండి, ఎప్పుడైతే ఒక వూండెడ్ చైల్డ్ ఒక పేరెంట్ అవుతారో వాళ్ళు అన్కాన్షియస్ గా ఆ వూండ్స్ ని, వాళ్ళు అన్కాన్షియస్ గా ఆ ట్రామాస్ ని వాళ్ళ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని పెంచారు. ఈవెన్ దే వర్ ద వూండెడ్ చైల్డ్స్. అండ్ మీకు ఎప్పుడైతే యూ గో త్రూ దిస్ కంప్లీట్ సెషన్, ఇన్నర్ చైల్డ్ సెషన్స్ ఎప్పుడైతే మీరు అటెండ్ అవుతారో మీకు అర్థం అవుతుంది మీరు ఎన్ని మీ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేశారు అనేది. సో ఈ వీడియోలో మీరు ఏవైతే తెలుసుకుంటారో మీ పేరెంట్స్ని బ్లేమ్ చేయడానికి కాదు, మీ పేరెంట్స్ని నిందించడానికి కాదు, అండ్ మీరు మీ పిల్లలకి ఇవ్వలేదని మీరు గిల్ట్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మీరు హీల్ అవుతారో ఆటోమేటిక్గా మీ పిల్లలు కూడా హీల్ అవుతారు. సో ఈ వీడియో కంప్లీట్గా మీరు ఎలాంటి వూండ్స్ మీకున్నాయి, మీరు ఎలా హీల్ అవ్వచ్చు అనే దాని గురించి మాత్రమే. సో ప్లీజ్ దయచేసి ఎవ్వరు పేరెంట్స్ని బ్లేమ్ చేయకండి అండ్ మీ పిల్లల్ని మీరు పాస్ చేశామని గిల్ట్గా ఫీల్ అవ్వకండి. సో ఫస్ట్ థింగ్, ప్రతి బిడ్డకి కొన్ని అవసరాలు ఉంటాయండి. ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ థింగ్, ప్రతి బిడ్డకి ప్రేమ అనేది లభించాలి. ప్రేమ అనేది బిడ్డకి సంపాదించుకోవాల్సిన అవసరం లేదండి. వాళ్ళకి కన్సిస్టెంట్ గా ప్రేమ అనేది దొరకాలి, అన్కండిషనల్ గా ప్రేమ దొరకాలి. ఒకవేళ బిడ్డకి ప్రేమ కండిషనల్ తో దొరికింది అని అంటే దే ఫీల్ నేను ప్రేమని సంపాదించుకోవాలి అని వాళ్ళు ఫీల్ అవుతారు. ఎప్పుడైతే అమ్మ ఏదైనా మంచి పని చేస్తేనే అమ్మ హక్ చేసుకుంటుంది బిడ్డని, లేదా వాళ్ళు ఏమైనా సక్సెస్ అయినప్పుడు, వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చినప్పుడు, ఇఫ్ దే డూ సంథింగ్ గుడ్, ఎప్పుడైతే పేరెంట్ హక్ చేసుకుంటారో ఓకే నేను ఇలా చేస్తేనే అమ్మకి నేను నచ్చుతాను, లేకపోతే నేను నచ్చను, నన్ను ప్రేమించరు అని వాళ్ళు అలాంటి బిహేవియర్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి వాళ్ళలో. సో యాజ్ ఏ అడల్ట్ గా వాళ్ళు ఎప్పుడైతే పెద్దగా అవుతారో, పెద్దగా అయినా కూడా నేను ప్రేమ సంపాదించుకోవాలి, ప్రేమని సంపాదించుకోవాలి అని చెప్పి దే డూ ద థింగ్స్ టు ఎర్న్ లవ్. సెకండ్ వన్ వచ్చి సేఫ్టీ అండి. ప్రతి బిడ్డకి సేఫ్టీ అనేది కావాలి. ఎప్పుడైతే ఒక బిడ్డ ఫిజికల్ గా, ఎమోషనల్ గా సేఫ్ గా ఫీల్ అవ్వరో, ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి కోపంగా అరిచేస్తూ ఉంటాడు. సో బిడ్డ ఏం ఫీల్ అవుతారంటే నాన్న ఎప్పుడు అరుస్తారో తెలియదు, ఇది సేఫ్ కాదు, నాన్న ఎప్పుడు అరుస్తారో తెలియదు. సో ఆ బిడ్డ ఎలా అయిపోతాడంటే ప్రతి చిన్నదానికి ఎప్పుడు అలర్ట్ గా ఉంటాడు, ఎప్పుడు ఏమైపోతుందో యాంగ్షియస్ గా, భయంగా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అదే వ్యక్తిగా పెద్దగైనాక కూడా అదే వ్యక్తిగా మారుతారు. ఓవర్ థింకింగ్ కానీ, యాంగ్షియస్ గా భయపడుతూ బతకడం, ఇది వాళ్ళకి అలవాటుగా ఫామ్ అయిపోతుంది. ఒక బిడ్డ చిన్నప్పుడు ప్రతి చిన్న వాటికి కూడా వాళ్ళ చాయిసెస్ ని యాక్సెప్ట్ చేయనప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను జీన్స్ వేసుకుంటా అంటాడు, లేదు నువ్వు షార్ట్సే వేసుకోవాలి, లేదా నువ్వు ప్యాంటే వేసుకోవాలి అన్నప్పుడు వాట్ దే ఫీల్ ఇస్ నా చాయిసెస్ కి ఇంపార్టెంట్ లేదు, నేను చాయిసెస్ తీసుకోవద్దు. అండ్ పెద్దగైనా కూడా వాళ్ళు డెసిషన్స్ అనేది తీసుకోలేరు. సో ఆ ఫ్రీడమ్ అనేది వాళ్ళు ల్యాక్ అవుతారు. అంటే ఫ్రీడమ్ కోసం వాళ్ళలో ఒక వెలితి అనేది ఫామ్ అయిపోతుంది, ఒక వాయిడ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఫోర్త్ వన్ అప్రూవల్ అండి. ఎదుటి వాళ్ళ అప్రూవల్ కోసం చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఎప్పుడైతే చిన్నప్పుడు ప్రతి చిన్నదానికి క్రిటిసైజ్ చేయబడ్డారో, ఒక చిన్న బిడ్డ ఒక డ్రాయింగ్ చేస్తే అమ్మ ఎంతో హ్యాపీగా అమ్మకి చూపించినప్పుడు ఈ కలర్ కాదు, ఈ కలర్ వేసి ఉండాలి, ఈ సన్ బాగా రాలేదు, ఈ రేస్ని ఇలా వేసి ఉండాలి. సో వాళ్ళు క్రిటిసిజమ్స్ ఎక్కువ తీసుకున్నారు అండ్ దే ఫెల్ట్
వాళ్ళకి అప్రూవల్ దొరకలేదు. సో ఆ బిడ్డ ఎలా నమ్ముతాడంటే నా వర్క్, వాళ్ళకి ఎలాంటి బిలీఫ్స్ అంటే నా వర్క్ ప్రాపర్గా ఉండదు, పర్ఫెక్షన్ కోసం అంటే లైఫ్ అంతా ప్రతిదీ పర్ఫెక్ట్ గా చేయాలని ఒక పర్ఫెక్షనిస్ట్ గా తయారైపోతారు. అండ్ ఈ పర్ఫెక్షనిస్ట్ గా తయారైనప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ లైఫ్ లో ప్రతిదీ ఏది స్టార్ట్ చేయలేరు ఈజీగా, నాకు ఇది రాదు, నాకు ఇది తెలియదు అని వాళ్ళని వాళ్ళు ఆపేసుకుంటూ ఉంటారు. వాళ్ళ లైఫ్ లో ముందు స్టెప్ వేయలేరు. ప్రతిదీ వాళ్ళకి పర్ఫెక్ట్ ఉంటేనే తీసుకుంటా అంటారు. లైఫ్ లో పర్ఫెక్షన్ అనేది ఎప్పుడు ఎక్కడా ఉండదండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి గుర్తింపు కోసం ఒక వాయిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే చిన్న పిల్లల్ని అప్రిషియేట్ చేయరు, వాళ్ళని గుర్తించరు, వాళ్ళ ఎఫర్ట్స్ ని ఎవరు గుర్తించరు. వన్ ఆఫ్ మై క్లయింట్ తను ఎలా ఎక్స్పీరియన్స్ చేసింది అంటే తన లైఫ్ లో వాళ్ళ సిబ్లింగ్ యూస్ టు ఆల్వేస్ గెట్ 95%, 99%. ఈ చైల్డ్ కి వెన్ షీ వాజ్ గెటింగ్ సమ్ 85, 90 పేరెంట్స్ నుంచి ఆ గుర్తింపు రాలేదు. తనకి ఆ గుర్తింపు రానప్పుడు ఎప్పుడు వాళ్ళ బ్రదర్ని అప్రిషియేట్ చేస్తున్నారు 95 అండ్ షీ కుడ్ నాట్, ఎంత ట్రై చేసినా తనకి రావట్లేదు. అండ్ తను ఎప్పుడు నేను తక్కువ, నాకు ఒక గుర్తింపు లేదు అనేది తనలో ఎంతో స్టోర్ చేసుకుంది. వాళ్ళ బ్రదర్ కి ఎప్పుడైతే మార్క్స్ వస్తుందో 95%, 99%, దే యూస్ టు సెలబ్రేట్. అండ్ తనని ఎవరు గుర్తించలేరు. తనకు ఒక వాయిడ్, నన్ను ఎవరు గుర్తించలేరు. తను గుర్తించడానికి నేను గుర్తింపబడాలి అని తన లైఫ్ లో ఎప్పుడు ప్రతిదీ ఓవర్ గా ట్రై చేసి, తన వల్ల అయిన దానికంటే ఓవర్ గా ట్రై చేసి షీ ఆల్వేస్ ఫెల్ట్ ఐఎమ్ లాస్ట్. ఈ వ్యక్తి ఎప్పుడైతే పెద్దగా మారుతారో ప్రతిసారి అక్నాలెడ్జ్మెంట్ కోసం నన్ను ఎవరైనా మెచ్చుకోవాలి, ఆఫీస్లో ఓవర్ వర్క్ చేస్తూ ఉంటారు, ఇంట్లో ఓవర్ వర్క్ చేస్తూ ఉంటారు, ప్రతిదీ వాళ్ళకి శక్తిని మించి చేస్తూ ఉంటారు, ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా టైర్డ్ అయిపోతారు. బట్ దే డూ ఎవ్రీథింగ్ ఫర్ ద రికగ్నిషన్. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చి ట్రస్ట్ ఇష్యూస్ అండి. ఎప్పుడైతే అమ్మా నాన్న నువ్వు ఇలా చేయి, నేను ఇలా చేస్తాను, నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకుంటే నేను పార్క్ తీసుకెళ్తాను, లేదా నువ్వు తొందరగా పడుకో, మనం ఈవినింగ్ పార్క్ వెళ్దామని ఎప్పుడైతే వాళ్ళు చేసిన ప్రామిస్ని వాళ్ళు పేరెంట్స్ నిలబెట్టుకోరో అప్పుడు వాళ్ళలో ఒక ట్రస్ట్ ఇష్యూస్ అనేది ఫామ్ అయిపోతుందండి పిల్లలకి. ఆ బిడ్డ ఎలాంటి బిలీఫ్ ఫామ్ చేసుకుంటే నేను ఎవరిని నమ్మకూడదు, ఎవరిని నేను నమ్మలేను అని. పెద్దగైన తర్వాత కూడా వాళ్ళ ఒక కమిట్మెంట్ కి వాళ్ళు భయపడుతూ ఉంటారు. వాళ్ళకి కమిట్మెంట్స్ అంటే చాలా భయం. వాళ్ళు కమిట్మెంట్స్ అంటే ఒక మ్యారేజ్ చేసుకుంటే ఒక కమిట్మెంట్, ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ఒక కమిట్మెంట్, దే కెనాట్ గో అహెడ్. వాళ్ళకి ఎప్పుడు ఇలాంటి భయం ఉంటుందన్నమాట. ఐ కెనాట్ టేక్ ఎనీ కమిట్మెంట్, ఐ కెనాట్ గివ్ ఎనీ కమిట్మెంట్, ఐ షుడ్ నాట్ ట్రస్ట్ ఎనీ వన్. నెక్స్ట్ వన్ వచ్చి టచ్ ఇష్యూస్ అండి. అంటే ఒక చిన్న బిడ్డకి ఎప్పుడైతే కావాల్సినంత హగ్ దొరకదో, అమ్మా నాన్న వాళ్ళని హత్తుకోరో, ఎప్పుడైతే ప్రేమ అనేది వాళ్ళకి ఆ హగ్, ఆ ఫిజికల్ టచ్ దొరకదో, వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఐదర్ దే కంప్లీట్లీ అవాయిడ్ అండి. వాళ్ళు ఒక రిలేషన్షిప్లో ఉన్నా కూడా వాళ్ళు టచ్ చేయకూడదు. దే కెన్ నాట్, వాళ్ళకి ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది. దే డజంట్ వాంట్ ఎనీ వన్ టు టచ్, వాళ్ళని ఎవరు టచ్ చేయలేరు. ఆర్ దే బికమ్ లైక్ దే క్రేవ్ ఫర్ దట్ టచ్ అనమాట. వాళ్ళు అంటే ఎక్స్ట్రా రిలేషన్షిప్స్ పెట్టుకోవడానికి దే ఆల్వేస్ నీడ్ దట్ క్రేవింగ్ ఫర్ దట్ టచ్. ఎదుటి వాళ్ళని టచ్ చేయడము, డిఫరెంట్ వేలో టచ్ చేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చి కరేజ్ ఇష్యూ అండి. కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని చాలా ఓవర్ ప్రొటెక్ట్ చేస్తుంటారు. అదే బయటికి వెళ్ళక నాన్న పడిపోతావు, చెట్టెక్కకు పడిపోతావు, వాళ్ళతో మాట్లాడకు, వాళ్ళు తిట్టేస్తారు. సో ప్రతిసారి ఓవర్గా ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళలో ఒక ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది బిల్డ్ అవ్వదు. పెద్దగైనా కూడా వాళ్ళు ఎలాంటి రిస్క్ తీసుకోలేరు లైఫ్లో. సో ఇది ఒక కరేజ్ ఇష్యూ అండి. వాళ్ళకి ఆ ధైర్యం అనేది వాళ్ళలో ఉండదు. నెక్స్ట్ వన్ వచ్చి ఫీలింగ్స్ వాయిడ్ అండి. ఎప్పుడైతే చిన్న పిల్లలకి నువ్వు ఏడవకూడదు, మగ పిల్లలు ఏడవకూడదు, ఆర్ నీకు అలా కోపం రాకూడదు, నువ్వు చిన్న పిల్లడు అలా కోపం వస్తుందా. సో ఎప్పుడైతే వాళ్ళ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయకుండా ఆపేస్తారో వాళ్ళు లైఫ్లో వాళ్ళ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయలేరు. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళ లైఫ్లో వాళ్ళు వాట్ ఎవర్ దే ఆర్ ఫీలింగ్ దే కెనాట్ ఎక్స్ప్రెస్. ఎదుటి వాళ్ళకి వాళ్ళు చెప్పుకోలేరు, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు. ఎక్స్ప్రెస్ చేయడం వాళ్ళకు ఒక పెద్ద తప్పు, చేయకూడదు అనేది వాళ్ళకి, వాళ్ళ ఆ విధంగా దాన్ని ఇంటర్ప్రెట్ చేసి వాళ్ళు ఆ విధంగా దాన్ని స్వీకరించారనమాట. కొంతమంది పిల్లలకి ఇలా ఆడకూడదు, అలా ఏడవకూడదు, అలా అరవకూడదు, గట్టిగా అలా గట్టిగా నవ్వకూడదు, ఇలా ఎప్పుడైతే పిల్లలకి చెప్పారో వాళ్ళు ఏమవుతుంది అని అంటే నేను ఆడకూడదు, వాళ్ళకి ఆట అంటే ఒక షేమ్ఫుల్ గా వాళ్ళు ఫీల్ అవుతారు. అండ్ పెద్దగైనాక వాళ్ళు ఒక మెచ్యూర్డ్ పర్సన్ గా, ఒక రిజిడ్ గా, చాలా స్ట్రిక్ట్ పర్సన్ గా వాళ్ళు తయారవుతారు. సో దే ఫీల్
ఆడుకోవడం ఇస్ నాట్ రైట్, నవ్వడం ఇస్ నాట్ రైట్, మనము చాలా స్ట్రిక్ట్‌గా ఉండాలి, రిజిడ్‌గా ఉండాలి. దట్ ఈస్ వాట్ ఈస్ రైట్ అని వాళ్ళకి ఆ విధంగా వాళ్ళ చిన్నతనంలో ఇంటర్ప్రెట్ చేసి ఉంటారు. ఒక బిడ్డని ఎప్పుడైతే కాన్స్టెంట్‌గా కంపేర్ చేస్తుంటారో కజిన్స్‌ని చూసి, ఫ్రెండ్స్‌ని చూసి, వాళ్ళని చూడు, వాళ్ళు ఎంత బాగా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎంత బాగా చదువుతున్నారు, ఎప్పుడైతే కాన్స్టెంట్‌గా కంపేర్ చేస్తూ ఉంటారో పిల్లల్ని, ఆ పిల్లలు దే ఫీల్ నాకు ఏం విలువ లేదు, నాకంత క్యాపబిలిటీ లేదు, నేను అన్వర్ది, నాకు విలువ లేదు అని ఫీల్ అవుతారు. అండ్ వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళు వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అండ్ చాలామంది వ్యక్తులు ఎంత పెద్దగైనా కూడా వాళ్ళు ప్రతి చిన్నదాన్ని ఓవర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. బికాస్ దే ఫీల్ అన్వర్ది. దే వాంట్ టు ప్రూవ్ టు అదర్స్ దట్ ఐ యామ్ వర్ది అని ప్రూవ్ చేసుకునే పనిలోనే లైఫ్ లాంగ్ ఉంటారు వాళ్ళు. ఇలా ప్రతి మనిషి చిన్నప్పుడు అమ్మా నాన్నకి తెలియకుండా ఎలా అయితే కొన్ని కొన్ని చిన్న చిన్న మాటల ద్వారా చిన్న చిన్న బిహేవియర్స్ వల్ల పిల్లలకి వాళ్ళు ఇంటర్ప్రెట్ చేసేది, వాళ్ళు ఏ విధంగా స్వీకరించారు అనంటే ఐఎమ్ నాట్ ఎనఫ్, నాకు సేఫ్టీ లేదు, నేను ప్రేమని సంపాదించుకోవాలి, నేనంటే మా అమ్మ నాన్నకి ఇష్టం లేదు, నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, నన్ను రిజెక్ట్ చేశారు, దే ఫీల్ రిజెక్టెడ్, నాకు వర్త్ లేదు, ఐఎమ్ నాట్ ఎనఫ్, నాకు కాన్ఫిడెన్స్ లేదు, నాకు భయం ఎక్కువ, నేను మాట్లాడకూడదు. సో ఎన్నో చిన్నప్పుడు ఆ చిన్న మైండ్‌కి ఆ విధంగా వాళ్ళు స్వీకరించడం వల్ల అది సబ్‌కాన్షియస్‌లో స్టోర్ అయిపోయిందండి. ఈరోజు ఎంత పెద్ద వ్యక్తిగా మారినా కూడా ఆ మెమరీస్ నుంచే ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఆ మెమరీస్ నుంచే మీ బిహేవియర్ ఉంటుంది. సో, ఎప్పటి వరకైతే మీరు ఆ ఎమోషన్స్‌కెళ్ళి, ఆ మూమెంట్స్‌కెళ్ళి మీరు హీల్ చేసుకొని వస్తారో, అప్పుడు మీ లైఫ్‌లో నుంచి ఈ బిహేవియర్స్ అనేది తగ్గిపోతుంది. యూ విల్ సీ ఏ డిఫరెంట్ యూ. మీరొక కొత్త వ్యక్తిగా మారుతారు. సో, ప్రతి ఒక్కరు మనకి చిన్నప్పుడు ఏదో ఒక మూమెంట్‌లో ఒక గాయం అనేది జరిగిందండి. ఆ గాయాన్ని ఇన్ని సంవత్సరాలు మనము కప్పేసాం. ప్రతి ఒక్క గాయాన్ని వెళ్ళి మనం ఎప్పుడైతే హీల్ చేసుకుంటామో, దాన్ని క్యూర్ చేస్తామో, మన లైఫ్ ఒక కొత్త లైఫ్‌గా మారిపోతుంది. సో, మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. ప్రతి మనిషికి లిమిటెడ్ పొటెన్షియల్ ఉందండి. మీకు కూడా ఆ పొటెన్షియల్ ఉంది. ఆ పొటెన్షియల్‌ని మీరు బయటికి తీసుకొని రావాలి అనంటే మీలో ఉన్న గాయాలని మీరు హీల్ చేసుకోవాలి. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు హీల్ యువర్ సెల్ఫ్, మీ గాయాలని కనుక మీరు హీల్ చేసుకోవాలి అని అనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో ఇచ్చిన నంబర్‌ని కాంటాక్ట్ చేయండి. ఇఫ్ యూ రియల్లీ ఫైండ్ ఎనీ వాల్యూ ఇన్ దిస్ వీడియో, ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ గ్రో అవ్వడానికి సపోర్ట్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ.